ఎస్ వ్యవస్థలోని లొసుగులు ఆసరా చేసుకుని కొంతమంది పనిచేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ రామారావుపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారాయన. కోడిగుడ్డు 30 నిమిషాలు అనే వాళ్ళు కూడా తనపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎప్పుడో కాదు ఇప్పుడు కోర్టుకెళ్లి అరెస్ట్ చేయించవచ్చు కదా అని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు సత్యకుమార్ యాదవ్. వ్యవస్థలో ఉంటున్న లొసుగులను అడ్డం పెట్టుకుని రకరకాలుగా చేస్తున్నారు. ఎందుకు వ్యవస్థలో ఉంటున్నప్పుడు చట్టంలో కొన్ని ఉంటున్నప్పుడు వాటిని లొసుగులను అడ్డం పెట్టుకుని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని అధిగమించి కూడా ఒక్కోసారి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే మాత్రం నిర్ణయం తీసుకోవాలి. ఇది కూటమి ప్రభుత్వంలో నేను మంత్రిని, నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాడిని. నేను పుట్టిన ఈ పార్టీనే, చచ్చిన ఈ పార్టీని, నన్ను మీరు మాట్లాడడానికి పచ్చపుష్పాని అంటే వీళ్ళకి వచ్చిన భాష ఇదే. వీళ్ళు టాపిక్ మీద సబ్జెక్ట్ మీద మాట్లాడలేరు, అది చేత కాదు. కాబట్టి ఈ రకంగా మాట్లాడుతుంటారు. ఇట్లాంటి ప్రేలాపనలు చేసే వాళ్ళని ప్రజలు గమనిస్తున్నారు. దాని కారణంగానే అంత అవమానకర రీతిలో ఓడించారు. అయినా వాళ్ళు తెలుసుకోలేకపోతే వాళ్ళ కర్మ. ఈ వ్యవస్థలో ఉంటున్న లొసుగులను అడ్డం పెట్టుకుని రకరకాలుగా చేస్తున్నారు. ఎందుకు వ్యవస్థలో ఉంటున్నప్పుడు చట్టంలో కొన్ని ఉంటున్నప్పుడు వాటిని లొసుగులను అడ్డం పెట్టుకుని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని అధిగమించి కూడా ఒక్కోసారి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే మాత్రం నిర్ణయం తీసుకోవాలి. ఇది కూటమి ప్రభుత్వంలో నేను మంత్రిని, నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాడిని. నేను పుట్టిన ఈ పార్టీనే, చచ్చిన ఈ పార్టీని, నన్ను మీరు మాట్లాడడానికి పచ్చపుష్పాని అంటే వీళ్ళకి వచ్చిన భాష ఇదే. వీళ్ళు టాపిక్ మీద సబ్జెక్ట్ మీద మాట్లాడలేరు, అది చేత కాదు. కాబట్టి ఈ రకంగా మాట్లాడుతుంటారు. ఇట్లాంటి